హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదేశ్ మోటార్స్. నా పేరు వినోద్, ఇక్కడ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనం ఈరోజు ఈ వీడియో మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, మన దగ్గర వెహికల్స్ చాలానే వచ్చాయన్నమాట. లేటెస్ట్ మోడల్స్ నుంచి ఓల్డ్ మోడల్స్ వరకు. సో ఏవైతే కావాలనుకుంటే ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది అనమాట ఈ ఆదేశ్ మోటార్స్లో. లైక్ గేర్లెస్లో కానీ, మైలేజ్ వెహికల్స్లో కానీ, స్పోర్టివ్లో కానీ, ప్రీమియంలో కానీ, సో మొత్తం అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తాయి అనమాట ఏవైనా కానీ. సో దాని మీద ఫైనాన్స్ ఉందా లేదా, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది చివరి వరకు అయితే చూడండి, లాస్ట్లో మీకు కంపల్సరీగా మీకు తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర ఉన్నాయి. గేర్లెస్లో టాప్లో ఉంది మనకి ఇక్కడ హోండా యాక్టివ్ ఉంది 2021 మోడల్ లేటెస్ట్ అనమాట. జస్ట్ 18,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 79,800 ఉంది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఫైనల్ అప్ టు అంటే మీకు 2,000 to 3,000 లేదా 4,000 వరకు నెగోషియబుల్ అవుతుంది అనమాట ప్రతి ఒక్క వెహికల్ మీద. సో అలానే చూసుకుంటే ఇంకో హోండా యాక్టివ్ ఉంది 6G అనమాట. వైట్ కలర్ కాంబినేషన్ ఉంది. 2020 మోడల్. ఇది 19,000 మాత్రమే తిరిగింది. ఇది వచ్చేసి మనకి 74,500 ఉంది. వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో హోండా యాక్టివ్ 6 ఉంది 20 మోడల్ 74,500 ఉంది. ఫైనల్ అప్ టు మీకు 71 వరకు వస్తుంది. ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉంది 125cc లైట్ బ్లూ కలర్లో ఉంది అనమాట. మ్యాట్ 21,500 తిరిగింది. 84,700 ఉంది. సో ఫైనల్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఫ్రంట్ మన బ్యాక్ వీల్స్ అండ్ డిస్క్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట దీనికి. వెరీ గుడ్ కండిషన్ ఫ్రెండ్స్. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకి హీరోలో ప్లెజర్ ఉందన్నమాట. ప్లెజర్ ప్లస్ 2019 మోడల్. ఇది 13,000 తిరిగింది. 53,500 ఉందన్నమాట. సో ఫైనల్ మీకు 50 వరకు వస్తుంది. సో అలానే ఇక్కడ చూసుకుంటే ప్లెజర్ ప్లస్ వైట్ కలర్లో ఉందన్నమాట. లేడీస్లో ఎవరికైనా కావాలనుకుంటే కానీ లైట్ వెహికల్ ఇది ఒకటి ఉంది. సో మంచి నీట్ కండిషన్ ఉంది. లేటెస్ట్ మోడల్ 2020 మోడల్ అనమాట. 15,000 తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 62,000 ఉంది. విత్ మ్యాక్విల్స్ కూడా ఉంటాయి అనమాట దీనికి. ఫైనల్ మీకు 59 వరకు వస్తుంది. అండ్ అలానే హోండాలో చూసుకుంటే మనకి ఇక్కడ ఓల్డ్ మోడల్లో 2019 మోడల్ యాక్టివ్ ఉంది 5G అనమాట. ఇది బ్లూ కలర్లో ఉంది. 20,000 తిరిగింది. 67,600 ఉంది. సో అలానే చూసుకుంటే ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉందన్నమాట 5G 2018 మోడల్. ఇది వచ్చేసి 22,000 తిరిగింది. 64,500 ఉంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ హోండా యాక్టివ్ ఇంకోటి ఉంది 4G 2017 మోడల్. ఇది 32,000 తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 53,500 ఉంది. ఫైనల్ మీకు 50 వరకు వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉంది 5G 2018 మోడల్. ఇది 24,000 తిరిగింది. గోల్డెన్ కలర్లో ఉంది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. విత్ LED లైట్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కాస్ట్ 64,500 ఉంది. సో అలానే చూసుకుంటే మనకి యమాలో ఇక్కడ మనకి హోండా ఫ్యాసినో ఉందన్నమాట. యమహా ఫ్యాసినో 2018 మోడల్. వెరీ గుడ్ కండిషన్. 11,000 మాత్రమే తిరిగింది. ఇది వచ్చేసి మనకి 58,500 ఉంది. వెరీ గుడ్ కండిషన్, మీరు చూసుకోవచ్చు. కండిషన్ అంతా నీట్ కండిషన్లో ఉంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మన దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఫస్ట్గా మైలేజ్లో మనకు గుర్తొచ్చేసి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అనమాట. 2021 మోడల్. ఇది 23,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 69,000 అయితే చెప్తున్నారు. మ్యాక్విల్స్ కూడా ఉంటుంది. అండ్ అలానే మనకి ఇక్కడ హోండా షైన్ ఉందన్నమాట. 2012 మోడల్. ఓల్డ్ వర్షన్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. 25,000 మాత్రమే తిరిగింది. 44,000 అవుతుంది అనమాట. మ్యాక్విల్స్ కూడా అవైలబుల్. అండ్ అలానే చూస్తే ఇక్కడ ఇంకోటి హోండా షైన్ ఉందన్నమాట. 2018 మోడల్. ఇది వెరీ గుడ్ కండిషన్ అంటే ఫ్రంట్ మీకు డిస్క్ కూడా ఉంటుంది. సింగిల్ డిస్క్ మ్యాక్విల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి 73,000 వరకు అయితే చెప్తున్నారు. 72,000 వరకు ఉంది. అండ్ అలానే చూస్తే మనకి సుజుకిలో యాక్సెస్ 125 ఉంది 2022 మోడల్. లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ కూడా ఉంది దీనికి. బ్లూటూత్ అంటాను మీకు USB కనెక్షన్ కూడా ఉంది దీనికి. అండ్ అలానే చూస్తే ఇది వచ్చేసి మనకి 93,000 అయితే చెప్తున్నారు. ఫ్రంట్ మనకి డిస్క్ కూడా ఉంటుంది. ఇది దీనిలోనే ఇంకోటి మోడల్ ఉందన్నమాట. యాక్సెస్ 125cc 22 మోడల్. ఇది వచ్చేసి మనకి 93,000 అయితే చెప్తున్నారు. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇంకో హోండా షైన్ ఉంది. ఇక్కడ మైలేజ్ విషయానికి వస్తే మనకు 2014 మోడల్ ఉంది. హోండా షైన్ 38,000లో ఉంది. అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఇంకో హోండా షైన్ ఉందన్నమాట. 2014 మోడల్ ఫ్రెండ్స్. ఇది 31,000 తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 48,000 వరకు అవుతుంది అనమాట. వెరీ గుడ్ కండిషన్స్ ఇవన్నీ. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. అలానే మనకి స్పోర్టివ్లో చూసుకుంటే మనకి ఇక్కడ Yamaha FZ ఉంది 2020 మోడల్. ఇది ఇది వచ్చేసి మనకి 19,000 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABS ఛానల్ విత్ LED లైట్స్. ఇది వచ్చేసి మనకి 95,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ అప్ టు మీకు 92 to 90 వరకు అయితే వస్తుంది అనమాట. సో అలానే చూస్తే మనకి ఇక్కడ Yamaha FZ X ఉంది అనమాట. ఇది 2021 మోడల్ స్పోర్టివ్ లేటెస్ట్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ 11,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 98,500 అవుతుంది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABS ఛానల్ అనమాట. వెరీ గుడ్ కండిషన్. స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. సో అలానే చూసుకుంటే మనకి ఇక్కడ స్పోర్టివ్లో NS 200s కూడా ఉన్నాయి ఇక్కడ బజాజ్లో మనకి. 2018 మోడల్. ఇది జస్ట్ 22,000 మాత్రమే తిరిగింది. ఇది వచ్చేసి మనకి 1,10,000 అవుతుంది అనమాట. అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో హోండా బజాజ్ NS 200 ఉంది 2022 మోడల్. ఇది వచ్చేసి మనకి 1,30,000 అవుతుంది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABS ఛానల్ అది కూడా. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. సో అలానే చూసుకుంటే మనకి ఇక్కడ మనకి స్పోర్టివ్లోనే మనకి మైలేజ్ వెహికల్ ఉంది హోండాలో. హోండా CB హార్నెట్ అనమాట. ఇది 2017 మోడల్ 160cc. ఇది 31,900 తిరిగింది. ఇది వచ్చేసి మనకి 67,000 అవుతుంది అనమాట. ఫ్రంట్ మనకి డిస్క్ కూడా వస్తుంది మ్యాక్విల్స్. అండ్ ఇది అలానే చూసుకుంటే మనకి ఇక్కడ మైలేజ్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి లేటెస్ట్ మోడల్లో. స్ప్లెండర్ ప్లస్ ఉంది 2021 మోడల్. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 17,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ ఒరిజినల్ రీడింగ్ ఫ్రెండ్స్. ఇది
జెన్యున్ అనమాట అది రీడింగ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 74,500 అవుతుంది, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. సో అట్లా చూసుకుంటే మనకి ఇక్కడ బజాజ్లో సిటీ 110X ఉందన్నమాట. 2022 మోడల్, ఇది జస్ట్ 4,000 మాత్రమే తిరిగింది. సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ డ్యూయల్. మళ్ళీ ఇంకేంటంటే మ్యాక్విల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట మనకి. ఇది వచ్చేసి మనకి 72 అయితే కాస్ట్ ఉంది, 72,000 అయితే కాస్ట్ ఉందన్నమాట, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. సో అట్లా చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో బజాజ్ సిటీ 100 ఉందన్నమాట. 2020 మోడల్ ఇది వచ్చేసి మనకి 29,000 తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 59,500 ఉంది. ఫ్రంట్ మనకి మ్యాక్విల్స్ కూడా అవైలబుల్. అండ్ అలా చూస్తే మనకి ఇక్కడ బజాజ్లో మనకి ఇక 110cc ఉంది, 2019 మోడల్ ఇది వచ్చేసి మనకి 21,000 మాత్రమే తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 51,000 అవుతుంది ఫ్రెండ్స్, అండ్ స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. సో మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది మనకి ఇక్కడ హోండా యూనికార్న్ CB 150cc వార్నింగ్ 2020 మోడల్. మీరు మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది, స్క్రాచ్లెస్ వెహికల్. జస్ట్ ఇది ఏంటంటే 7,500 మాత్రమే తిరిగింది, వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ మనకి మ్యాక్విల్స్ ఉంటుంది, అండ్ అలానే ఫ్రంట్ డిస్కో అండ్ ABS ఛానల్ కూడా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,99,000 అవుతుంది అనమాట. అండ్ అలాంటి విషయానికి వస్తే మనకి హోండా యూనికార్న్ 2020 మోడల్ ఇది వచ్చేసి మనకి 19,000 మాత్రమే తిరిగింది. సేమ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఫ్రంట్ మనకు మ్యాక్విల్స్ ఉంటుంది, అండ్ డిస్క్ ఉంటుంది, అండ్ ABS ఛానల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1,02,000 ఉంది. అండ్ అలాగే ఇంకో హోండా యూనికార్న్ ఉంది 2020 మోడల్, 1,02,000 అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి యూనికార్న్ ఉంది 2013 మోడల్, సిల్వర్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి 45,000 అవుతుంది అనమాట, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. సో అలానే విషయానికి వస్తే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఇంకోటి మోడల్ వచ్చేసి ఏంటంటే మనకి మెటీరియర్ 350 అనమాట. ఇది 2020 డిసెంబర్ ఇది వచ్చేసి మనకి కిలోమీటర్స్ కూడా చూసుకోవచ్చు 20,000 మాత్రమే తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 1,88,000 ఉంది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABS ఛానల్ అనమాట, మ్యాట్ బ్లాక్. మార్కెట్లో కూడా మంచి ఫేమస్ అనమాట వెహికల్, వెరీ గుడ్ అనమాట ఇది. అండ్ అలా చూస్తే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మనకి స్టీల్ బ్లాక్ ఉంది, 2021 మోడల్ ఇది వచ్చేసి మనకి 22,000 మాత్రమే తిరిగింది. 2,20,000 ఉందన్నమాట, స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అనమాట, ఇది స్టీల్ బ్లాక్, మార్కెట్లో ఫేమస్. 2,20,000 అయితే ప్రైస్ మేము కోట్ చేశారు. సో స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. సో అలానే చూస్తే మనకి ఇక్కడ బెనీలీ ఉందన్నమాట, 2020 మోడల్ బెనీలీ ఇది వచ్చేసి మనకి 1,92,000 అయితే చెప్తున్నారు. వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉందన్నమాట. అండ్ అలా చూస్తే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది. ట్యాంక్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుంది, మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది 2021 మోడల్, 38,000 తిరిగింది. ఒకటే చేమి తిరిగిన వెహికల్ అనమాట. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABS ఛానల్ అనమాట. 1,95,000 అయితే చెప్తున్నారు. అండ్ అలా చూస్తే క్లాసిక్ 350లో మనకి ఇక్కడ మెరూన్ కలర్లో ఉంది, ఓల్డ్ మోడల్ 2019 మోడల్ ఉంది, అంటే 6 ఇయర్స్ బండి అనమాట. సో ఇది వచ్చేసి మనకి 20,000 మాత్రమే తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 1,80,000 అవుతుంది అనమాట, డ్యూయల్ డిస్క్ ఉంటుంది. అండ్ అలా చూస్తే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో సిగ్నల్స్ ఎడిషన్ ఉంది, 2019 మోడల్, 15,700 మాత్రమే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అనమాట, ఇలాంటి చేంజెస్ కానీ ట్రాపింగ్ అయితే చేసింది లేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,99,500 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా ఓల్డ్ వర్షన్ కూడా ఉందన్నమాట, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లోనే 2014 మోడల్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,10,000 అయితే చెప్తున్నారు. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇంకో మైలేజ్ వెహికల్ ఉంది, హీరో ప్యాషన్ ప్రో ఉంది, 2019 మోడల్ అనమాట, 5 ఇయర్స్ బండి. ఇది 18,000 మాత్రమే తిరిగింది, డిజిటల్ మీటర్. ఫ్రంట్ మనకి ఇక్కడ మ్యాక్బుక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట, వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 72,000 అయితే ప్రైస్ కోట్ చేశారు, సైట్గా మీకు నెగోషియబుల్ అయితే అవుతుంది. సో ఇది అట్లా చూస్తే హోండాలో మనకి ఇక్కడ మైలేజ్ వెహికల్లోనే స్పోర్ట్ టైప్లో CB ట్రిగర్ ఇచ్చారు, 2014 మోడల్. ఇది 24,000 తిరిగింది. ఫ్రంట్ మీకు డిస్కౌంట్ ఇది కూడా ఉంటుంది మనకి, మ్యాక్వెల్స్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్. ఇది వచ్చేసి మనకి 40,000 ఉందన్నమాట, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలా చూస్తే సుజుకిలో మనకి ఇక్కడ ఇంట్రూడర్ ఉంది, 2020 మోడల్, 19,000 తిరిగింది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABS ఛానల్ విత్ LED లైట్స్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1 lakh వరకు ఉంది. అండ్ అలానే స్పోర్టర్లో చూసుకుంటే బజాజ్ పల్సర్ 220F ఉందన్నమాట, 2018 మోడల్లో 19,000 మాత్రమే తిరిగింది. ఫ్రంట్ మీకు డ్యూయల్ డిస్క్ వస్తుంది అనమాట, మ్యాక్వెల్స్. ఇది వచ్చేసి మనకి 90,000 ఉందన్నమాట. అండ్ బజాజ్లో చూసుకుంటే మనకి ఇక్కడ అవెంజర్ ఉందన్నమాట, 2014 మోడల్. ఇది అవెంజర్ 24,000 తిరిగింది, 49,000 కాస్ట్ అవుతుందన్నమాట. R15 ఉందన్నమాట యమహాలో, వర్షన్ 3. ఇది 2021 మోడల్, 24,000 తిరిగింది, 1,60,000 ఉంది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABS అనమాట, వెరీ గుడ్ కండిషన్, స్క్రాచ్లెస్ వెహికల్. అండ్ అలా చూస్తే KTMలో మనకి ఇక్కడ RC 390 ఉంది, 2020 మోడల్, 23,000 తిరిగింది. డ్యూయల్ ABS డ్యూయల్ డిస్క్ అనమాట విత్ LED లైట్స్. దీని కాస్ట్ వచ్చేసి 2,50,000 అయితే కోట్ చేశారు. అండ్ అలా చూస్తే మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉందన్నమాట, KTMలో డ్యూక్ 250 ఉంది, 2020 మోడల్, జస్ట్ 1,200 మాత్రమే తిరిగింది. జెన్యున్ రీడింగ్ ఫ్రెండ్స్, ఎలాంటి చేంజెస్ కానీ ట్రాపింగ్ అయితే చేసింది లేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. సో అట్లా చూసుకుంటే మనకి ఇక్కడ మైలేజ్లో హోండా షైన్ ఉందన్నమాట, 2018 మోడల్, వెరీ గుడ్ కండిషన్, సింగిల్ అండ్ సింగిల్ ఓనర్, 33,000 మాత్రమే తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 72,000 అవుతుందన్నమాట. సో ఇవే కాదు ఫ్రెండ్స్, మన దగ్గర ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి వీక్లీ రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇవి మీకు మైలేజ్లో ఇంకా
ఇంకా తక్కువనే చూపించాను, ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకి సపరేట్ గోదాం కూడా ఉంటుంది, దాంట్లో కూడా వెహికల్స్ ఉంటాయి అనమాట. సో అదే మీకు చెప్తుంది, వీక్లీ రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైనా మీకు అడ్రస్ రావాలి, లొకేషన్కి షేర్ చేయాలనుకుంటే మన ఆదర్శ్ మోటార్స్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ ఏఎస్సీ హాస్పిటల్ బిసైడ్ మెట్రో, పిల్లర్ నెంబర్ వచ్చేసి 988 అనమాట. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వచ్చేసి 7013251166 అనమాట. ఎవరికైనా ఉంటే డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఎనీ టైమ్. అండ్ అలానే ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టా ఐడి వచ్చేసి ఆదర్శ్ మోటార్స్ _HVD అని ఉంటుంది. సో కంపల్సరీ అయితే ఫాలో అప్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు ఇన్స్టాలో మీకు కామెంట్స్ కానీ మెసేజ్ కానీ పెట్టొచ్చు, మీకు రిప్లై కూడా ఇస్తారనమాట. సో ప్రతి ఒక్కటి డీటెయిల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్ దిస్. జై హింద్.